మల్లారెడ్డి సారు వేసిన రోడ్డు అయ్యింది మూడు ముక్కల తీరు. ఇక మల్లారెడ్డి సారు వేసిన రోడ్డు ఇలా మూడు ముక్కలైనట్టే అయ్యిందులో పొద్దుగలటి సంది ఇప్పటిదాకా ఇదే వార్త నడుస్తున్నది. ఇక మరి మల్లారెడ్డి సార్ వేసినటువంటి రోడ్డు ఎందుకు తీసేసిరు ఏం సంగతి అని చెప్పి పొద్దుగలటి సంది అందరూ పరిశాన్ అవుతున్నారు. అందుకోసమే మీకు ఈ ముచ్చట పట్టుకొచ్చిన మరి చూడుండ్రి. ఆటేటు పోతున్నవే బాలి ఉనరోడు ఊసిపాయే బాలి కొత్తరోడు కొట్టుకపాయే బాలి. అగో ముచ్చట చెప్పకుండా ముద్దుగా పాట పాడుతున్నవేందయ్యా అని పరిశాన్ అవుతున్నారులే. పరిశాన్ కాకుండ్రి, ముచ్చట చెప్తా ఎనుండ్రి. మాజీ మంత్రి మల్లారెడ్డి సార్ ఉన్నాడు కదా, అప్పట్లో పర్మిషన్తోని రోడ్ వేసుకున్నాడట కాలేజ్కి. అప్పుడేమో సారు మంత్రి లెక్కుండే అన్ని పర్మిషన్లు తెచ్చుకుండే. ఇప్పుడు మాజీ మంత్రి అయ్యిండు మల్లారెడ్డి సారు. ఇదే రోడ్డు మీద కంప్లైంట్ ఇచ్చిన ఆయన సీఎం అయిండు రేవంత్ సారు. ఇంకెట్లుంటుంది చెప్పుండ్రి. అధికారులకు ఆర్డర్లు ఇచ్చిండ్రు, వాళ్ళందరూ వచ్చిండ్రు, రోడ్డుని ఇట్లా తీసి అవతలకి వేసిండ్రు. చూసిరు గదుల్లో హెచ్ఎండిఎల్లు రోడ్డును ఎట్లా దవ్వుతున్నారు. ఇదే ముచ్చట మీద ఈ సారు మాట్లాడుతున్నాడు. ఈనుండ్రి. హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో పనిచేసిన లేఅవుట్ నెంబర్ 61/H/2004 డేటెడ్ 10/11/2004 ప్రకారంగా ఇది కమలానగర్ ఉన్నటువంటి లేఅవుట్కి పార్క్ కింద అప్లోడ్ కావాల్సిన లేఅవుట్ ద్వారా వచ్చింది. దీన్ని గతంలో ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి తోవా అనుకూలంగా ఉంటుందని రోడ్డు కింద దీన్ని 10 గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా. దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము 50% వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక 1200 గజాలు చేయడం జరిగింది పక్కకు అనుకుని. దాన్ని కాకుండా మనకి హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకొని వచ్చారు కాబట్టి మా పర్కు ఏం తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తుంది. ఇన్నర్ గదుల్లో గది లెక్క మళ్ళా ఈ ముచ్చట మీద మల్లారెడ్డి సార్ ఒకటే అంటున్నాడు, అధికారం ఆలది అన్నీ నడుస్తాయి. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ఇక ఇసోటి చాలా ఎదుర్కోవాలి. కానీ కాలేజీ పూరలకైతే మస్తు తిప్పలు అవుతున్నది అనుకొచ్చిండు. చూడాలి మరి మల్లారెడ్డి సారు మాయలు ఇంకెన్ని ఉన్నాయో ఇంకెన్ని బయటపడతాయో ఏమో అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన వాళ్ళందరూ.